ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 11వ అధ్యాయం 13 నుండి 15వ వచనం. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ప్రియ సహోదరులారా, దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇదే దినం మీ మనస్సును చిన్నగా ఆయన వైపు చాపాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ చేతులు ఆయన వైపు చాపాలి, నీ మనస్సును తిన్నగా ఆయన వైపు నిలపాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పాపము నీ చేతిలో నుండి తీసివేయాలి, విడిచిపెట్టాలి. నీ గుడారంలో నుండి దుర్మార్గతను విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. దేవుని సన్నిధిలో నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషిస్తావు, నిర్భయుడవై స్థిరపరచబడతావు. ఈ యొక్క ప్రతి పాపపు గుణలక్షణములన్నిటిని విడిచిపెట్టి ఆయన వైపు నీ చేతులు చాపి నీ దుర్మార్గతను విడిచిపెట్టి ఎల్లప్పుడూ నిర్దోషివై సంతోషించే బిడ్డగా, నిర్భయుడవై స్థిరపరచబడి దేవుని సన్నిధిలో స్థిరపరచబడి సంతోషించుదువుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ కృతజ్ఞతాస్తుతులు నాయన తండ్రి, నువ్వు నమ్మదగిన దేవుడు యేసయ్యా. దేవా, ప్రతి బిడ్డలు నాయన నీకు స్తోత్రం, నీ వైపు తిరుగుదురుగాక. ఎంతమంది అయితే నీకు స్తోత్రం వారి మనసు నిలుపుకోలేని స్థితిలో వారికి వచ్చిన కష్టాలను బట్టి ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఇప్పుడే ప్రతి ఒక్కరూ తిన్నగా వారి మనసు నీ వైపు నిలుపుకుందురుగాక. వారు నీ వైపు చేతులు చాపి నీ సన్నిధిలో ముందుకు సాగుదురుగాక. చేతులెత్తుట సాయంకాల నైవేద్యం నీకు సూచన అని సెలవిచ్చావు. ప్రతి ఒక్కరు నీ వైపు చేతులు చాపుదురుగాక. పాపము వారి చేతిలో నుండి విడిపించుకొందురుగాక, విడిచిపెట్టుదురుగాక. పరిశుద్ధాత్మదేవ, దుర్మార్గతను వాడి గురాడంలో నుండి కొట్టివేయుదురుగాక. నిర్దోషులై సంతోషించేవారిగా, నిర్భయులై స్థిరపరిచి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.